హాయ్ అండి, నా పేరు ప్రభాకర్. మాది సిద్దిపేట. నేను ఒక లారీ డ్రైవర్ని. అయితే ఆ రోజు ఉదయం మా ఓనర్ నాకు కాల్ చేసి ఛత్తీస్గఢ్కి లోడ్ తీసుకువెళ్ళాలి, తొందరగా రా అని కాల్ చేసి సరే అని లారీ దగ్గరికి వెళ్ళా. ఆ లారీని తీసుకెళ్ళి రైస్ మిల్ దగ్గర పెట్టాను. కూలీలు లారీని లోడ్ చేయడం మొదలుపెట్టారు. లోడ్ పూర్తి అయ్యేసరికి రాత్రి అయింది. అప్పుడు నాకు మా ఓనర్గా చూడు ప్రభాకర్, ఇక్కడి నుంచి కరీంనగర్కి ఒక్కడే వెళ్ళు. కరీంనగర్లో క్లీనర్ ఉన్నాడు, ఆ క్లీనర్ తీసుకొని ఛత్తీస్గఢ్కి వెళ్ళండి అని చెప్పాడు. సరే అని లారీని స్టార్ట్ చేశాను. పొద్దుటి నుంచి ఏం తినకపోవడంతో అప్పటికే నాకు చాలా అలసటగా ఉంది. రోడ్డు పక్కన ఒక దాబా దగ్గర ఆపి భోజనం చేసి మళ్ళీ నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇక కరీంనగర్ ఇంకో 10 కిలోమీటర్లు ఉందన్నగా నాకు నిద్ర వచ్చినట్టు అయింది. అప్పటికే నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండడంతో సిగరెట్ తాగాను, కానీ నా నిద్ర మాత్రం ఆగడం లేదు. ఏంటి ఈరోజు ఇంతగానో నిద్ర వస్తుంది? ఇలా నిద్రమైకంలో వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో. కొద్దిసేపు రెస్ట్ చేసుకొని వెళ్దామని బండిని సైడ్ కాపాను. వాటర్ బాటిల్ తీసుకొని మొహం కడుక్కున్నా. అలాగే ఇంకో సిగరెట్ కూడా తాగేశాను. బోర్ కొడుతుంది కదా అని యూట్యూబ్ ఓపెన్ చేసా. ఒక్కొక్క షార్ట్ చూస్తూనే ఉన్నా. అలా చూస్తున్న క్రమంలో నాకు ఒక హారర్ స్టోరీ వచ్చింది. అది ఇంట్రెస్టింగ్ కావడంతో ఇంకో స్టోరీ చూసా. అలా చాలాసేపు గడిచిపోయింది. అప్పటికి రాత్రి 12 అవుతుంది. నా కోసం అక్కడ క్లీనర్ వెయిట్ చేస్తున్న సంగతి కూడా మర్చిపోయా. అప్పుడే నా లారీ డోర్ ఎవరో కొట్టిన శబ్దం అనిపించింది. ఎవరు వేరే డోర్ కొడుతున్నారని చూసా. అలా చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంది. ఎవరు నువ్వు అని అడగ్గా ఆమె ఏం సమాధానం చెప్పకుండా వస్తావా అని అడిగింది. నాకు అప్పటికి అర్థమైంది, కానీ నేను నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పా. తను కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరే ఇక్కంటే వీళ్ళు ఇలానే వస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని లారీ స్టార్ట్ చేస్తుంటే ఇంకొక హారర్ స్టోరీ ఓపెన్ అయింది. ఈ ఒక్కటి చూసి వెళ్ళిపోదామని ఆ వీడియోని చూస్తున్నా. అయితే అప్పుడు ఇంకో వైపు నుంచి లారీ డోర్ని ఎవరు కొడుతున్న శబ్దం వినిపించింది. ఎవరని తొంగి చూసా. అక్కడ అదే అమ్మాయి మళ్ళీ నిల్చొని ఉంది. వస్తావా అని అడిగింది. కానీ నాకు ఈసారి చాలా కోపం వచ్చింది. నీకని పిచ్చా? నాకు అవసరం అని చెప్పాను కదా, ఎందుకు నా పదే నా బుర్ర తింటున్నావని చిరాకు పడ్డా. ఆమె అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే ఇది నన్ను తినేసేలా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని లారీ స్టార్ట్ చేశా. కానీ లారీ మాత్రం స్టార్ట్ అవ్వడం లేదు. అరే ఏమైంది ఇప్పుడు, ఇది ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అని మళ్ళీ స్టార్ట్ చేశా. ఈసారి కూడా స్టార్ట్ అవ్వడం లేదు. అసలు ఏమైంది దీనికి? మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే డోర్ బయట అదే అమ్మాయి మళ్ళీ డోర్ తట్టడం మొదలుపెట్టింది. డోర్ ఓపెన్ చేసి కిందకి వెళ్దామనుకున్నా. అలా వెళ్తాను అసలు రూపం నాకు కనపడుతుంది. అది ఆమె కాదు, వేరొక రూపంలో దయ్యం. అది కాళ్ళ నుండి భుజాల వరకు నార్మల్గానే ఉంది, కానీ ముఖం మాత్రం చాలా ఉగ్రతంగా ఉంది. డోర్ తెరవమని చాలా గట్టిగా కొడుతుంది. ఆ రూపాన్ని చూడగానే గ్లాస్ డోర్ క్లోజ్ చేసేసి కదలక మెదలక ఆ మూలను కూర్చున్నా. ఆ అమ్మాయి కొద్దిసేపు డోర్ కొట్టి తర్వాత లారీ వెనక్కు నడుచుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. ఇక తాను వెళ్ళిపోయిందేమో అనుకొని డోర్ ఓపెన్ చేద్దామని చూసా. ఈసారి లారీ రైట్ సైడ్కి వచ్చింది. డోర్ తెరవమని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దాలకు నా చెవులు ఖరాబ్ అయిపోయేలా ఉన్నాయి. అలా ఆ డోర్ కొడుతుంటే నా గుండె ఆగిపోతుంది అనిపిస్తుంది. అప్పటికే సమయం రాత్రి 2 దాటిపోయింది. రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. అలాంటి సమయాల్లో ఇలాంటి ఆత్మ రావడంతో నాకు చాలా భయంగా ఉంది. అక్కడి నుంచి చాలా వేగంగా బయటపడాలని చూస్తున్నా. లారీని స్టార్ట్ చేస్తున్నా, కానీ ఎంతసేపటికి లారీ మాత్రం స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నా. అప్పుడు ఆ స్త్రీ రూపం మెల్లగా నడుచుకుంటూ నా లారీ ముందు వచ్చి నిల్చుంది. లారీ ముందు అటు ఇటు చక్కర్లు కొడుతుంది. అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న రూట్లో ఏదో ఒక వెహికల్ వస్తున్నట్టు అనిపించింది. అది చూడగానే నాలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఆ వెహికల్ వచ్చిందంటే ఆ వెలుగులో దయ్యం మాయమవుతుంది. ఆ సమయంలో ఆ వెహికల్ వద్దకు చేరుకోవచ్చు అని చూస్తున్నా. ఆ వెహికల్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ దయ్యం పక్కన ఉన్న చీకట్లో కలిసిపోయింది. ఈలోగా ఆ వెహికల్ నా దగ్గరికి వస్తుంది. అదేంతో కాదు, ఇంకో లారీనే.
సరే, ఇంకేం పర్లేదు, ఆ లారీ ఎక్కి కొద్ది దూరం వెళ్ళొచ్చు. సరే అని ఆ లారీ కోసం ఎదురు చూస్తున్నా. ఆ లారీ మరింత నా దగ్గరికి వచ్చింది. ఇక డోర్ తీద్దామని డోర్ తీయబోతున్నా. అంతే, ఆ స్త్రీ రూపంలో ఉన్న దయ్యం డోర్ పక్కన వచ్చి నిల్చుంది. ఆ దయ్యాన్ని అలా చూసేసరికి నా ప్రయత్నాన్ని విరమించుకొని మళ్ళీ డోర్ వేసి లోపలనే కూర్చున్నా. నన్ను డోర్ దిగకుండా నా పక్కనే కూర్చుంది. నేను ఆ లారీని ఆపాలని చూస్తున్నా, కానీ ఆ దయ్యం నన్ను ఆపకుండా చేయాలని చూస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. భగవంతుడా, ఈ ప్రదేశంలోకి వచ్చి ఇలా అయిపోయానంటే మరి ఈ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుండగా ఈలోగా ఆ లారీ నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. లారీ వెళ్తున్న సమయంలో ఆ దయ్యం డోర్ పక్కనే ఉంది. కానీ ఆ దయ్యం ఆ లారీ డ్రైవర్ కనిపించలేదంటే నాకు ఒక్కడికి కనిపిస్తుంది. ఆ విషయం నాకు అర్థమైంది. మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని భయపడుతున్నా. ఆ లారీ మళ్ళీ నన్ను దాటుకుని వెళ్ళడంతో మళ్ళీ ఆ ప్రదేశం అంతా చీకటిగా మారింది. దేవుడా, వచ్చిన అవకాశం కూడా చేజారిపోయింది. ఈ దయ నుంచి ఇప్పుడు తప్పించుకోవడం ఎలా అని భయపడుతూనే ఇంకా క్యాబిన్లోనే కూర్చొని ఉన్నా. అంతవరకు ఒక విధంగా మరింత కీలకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది తన 2 చేతులతో లారీ డోర్ తెరవమని కొడుతూనే ఉంది. ఇక నేను ఎంతసేపటికి లారీ డోర్ తెరవకపోవడంతో లారీ మొత్తాన్ని ఊపేస్తుంది. అది ఊపే ఊపుడుకు లారీ డోర్ ఊసిపోతుందేమో అనుకున్నా. వికారంగా ఏడుస్తూ, ఈరోజు నాకు ఏదొక ప్రాణం కావాలి, అది నీదే కావాలి, ఈరోజు ఖచ్చితంగా నీ ప్రాణం తీస్తా అని భయంకరంగా ఏడుస్తూ వికారంగా ఏడుస్తూ నన్ను భయపెడుతుంది. సమయం గడిచిపోతుంది. అప్పటికే రాత్రి 3 గంటలు. ఇక రోడ్డు మీద వాహనాలు వస్తూ పోతూనే ఉన్నాయి. కానీ నా బండి పక్కన ఉన్న దయ్యం నాకు తప్ప ఎవరికి కనిపించడం లేదు. ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. పోనీ కిందకి దిగి ఎవరితోనే చెప్దామంటే అది నన్ను కిందకి దిగితే ఏం చేస్తుందన్న భయంతో కిందకి దిగలేకపోతున్నా. అలా చూస్తుండగానే సమయం ఇంకొక అరగంట అయిపోయింది. ఇంకొక గంట అయితే తెల్లారుతుంది. అప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకొక 10 నిమిషాలు గడిచిపోయింది. అప్పుడు నాకెదురుగా ఏదో ఒక బైక్ వస్తున్నట్టు అనిపించింది. ఆ బైక్ చాలా వేగంగా నా వైపు దూసుకొస్తుంది. అయితే సుమారు ఒక 2 గంటలు నా చుట్టూ తిరిగిన దయ్యం ఆ బైక్ రావడం చూసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు మీద నిల్చుంది. నేను దాన్ని గమనిస్తూనే ఉన్నా. బైక్ దగ్గరికి అది చేరుకుంటుంది. నేను దాన్ని గమనిస్తూనే ఉన్నా. ఆ బైక్ ఇంకొక 20 అడుగుల దూరంలో ఉందనంగా బైక్ దగ్గరగా చేరుకుంటుంది. కానీ దయ్యం అక్కడే నిల్చొని కూర్చొని ఉంది. మరికొన్ని సెకండ్లు గడిచిపోయాయి. అంతవరకు స్త్రీ రూపంలో ఉన్న దయ్యం తన నిజ స్వరూపానికి వచ్చింది. చాలా పెద్ద ఆకారంలోకి వచ్చింది. నేను చూస్తుండగానే ఆ దయ్యం ఆ బైక్ ఎదురుగా నిలబడింది. ఆ బైక్ ఎదురుగా వెళ్ళి ఆ బైక్ మీద పడిపోయింది. అప్పటికే ఆ బైక్ వేగం 80 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. బైక్ ఒక్కసారిగా కింద పడిపోయింది. బైక్ మీద ఉన్న వ్యక్తి దొర్లుకుంటూ చాలా దూరంలో పడిపోయాడు. అంతవరకు నా లారీ దగ్గర ఉన్న దయ్యం ఒక బ్రహ్మ రాక్షసులా తన రూపాన్ని మార్చుకుంది. యాక్సిడెంట్ అయి కింద పడిపోయిన ఆ వ్యక్తి సైడు నడుచుకుంటూ వెళ్తుంది. యాక్సిడెంట్ అయి కింద పడిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ వ్యక్తిని కల్లారా చూస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు నా వెన్నులో వణుకు పుట్టింది. భయంతో కదిలిపోతున్న నాకు పూర్తిగా చలనం లేకుండా చేసింది ఆ దృశ్యం. ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నా. అప్పుడు ఆ దయ్యం కింద పడిపోయిన వ్యక్తిని తన ఒడిలోకి తీసుకుంది. వికారంగా అరవడం మొదలుపెట్టింది. అప్పటికే భయపడిపోయిన నాకు ఆ వికారమైన అరుపులు వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఆ అరుపులు తట్టుకోలేక నేను స్పృహ కోల్పోయాను. డ్రైవింగ్ సీట్లోనే అలానే పడిపోయా. సమయం ఎంత గడిచిపోయిందో తెలియదు. అది ఉదయం 6 గంటల సమయం. ఆ ప్రదేశంలో జనమంతా గుమిగూడి ఉన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు. వారి మధ్యలో పోలీసులు కూడా ఉండడం గమనించా. కానీ అక్కడే నా లారీ ఆగి ఉండడంతో పోలీసులు నా దగ్గరికి వచ్చారు. ఆ యాక్సిడెంట్కి నాకేమైనా సంబంధం ఉందా అని దర్యాప్తు చేశారు. నేను చెప్పే మాటలు విని నాకు ఆ యాక్సిడెంట్కి సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అప్పటికే బాగా తెల్లారింది. నేను కూడా కిందకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ కనిపించింది. తన శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంది. కానీ తన శరీరంపై ఒక్క రక్తపు చుక్క కూడా లేదు.
అంతా అనుకుంటూనున్నారు. తన శరీరం పైన ఒక రక్తం చుక్క లేదు, రోడ్డు మీద ఒక రక్తం చుక్క లేదు. ఆ దృశ్యాన్ని చూసి అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే పోలీసులు ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి పోస్ట్మార్టంకి పంపించారు. అవసరమైతే ఒకసారి నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని నా నెంబర్ తీసుకొని నన్ను అక్కడి నుంచి పంపించేశారు. నేను జరిగిందంతా మా లారీ ఓనర్కి చెప్పేశా. ఇక నా కోసం కరీంనగర్లో వెయిట్ చేస్తున్నా క్లీనర్ కోసం రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు ఆ క్లీనర్. ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడిగాడు. దారి మధ్యలో జరిగిందంతా ఆయనకు వివరించా. అది విని ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఆ ప్రదేశం అలాంటిది. ఇప్పుడే కాదు, ఆ ప్రదేశంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మరియు ఆ ప్రదేశంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రదేశంలో కనిపించే ఆత్మ ఒక వేశ్య యొక్క ప్రేతాత్మ. ఎంతో కాలం ముందు అక్కడ ఒక వేశ్య చనిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ వేశ్య అక్కడే ప్రేతాత్మగా మారి తిరుగుతుంది. అది ప్రత్యేకంగా రాత్రి వేళలో అన్ని వెహికల్స్కి ఎదురుపడి ఇలా ఇబ్బంది పెడుతుంది. యాక్సిడెంట్లు చేసి అందరి ప్రాణాలు తీస్తుంది. అది అందరికీ తెలుసు. అందులో భాగమే నిన్న నీకెదురైన ఈ సంఘటన అని ఆ క్లీనర్ అన్న నాకు చెప్పాడు. అంతవరకు దయ్యాలు భూతాలంటే నాకేం తెలియదు, కానీ ఆ సంఘటన వల్ల నా జీవితంలో భయం మొదలైంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో జరిగితే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.